అందరికీ నమస్కారం. ఫ్లూటు జింక ముందుకు సింగం ముందు కాదు, కత్తితో కాదురా కట్టి చూపుతో చూపిస్తా. ఇలాంటి పంచలాగా ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది, కానీ వేరెవరు చెప్తే బాగుంటుంది. బాలయ్య అంటే పాజిటివిటీ అండి. నెగిటివిటీ ఆయన దగ్గర కొత్తు కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ ఆ సంతోషం, ఆ నవ్వు, ఆ పాజిటివిటీ ఉంటుంది. ఆయన పోటీ ఆయన వేరెవ్వరూ లేదు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు, అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో 50 years కంప్లీట్ చేస్తుంటారు. దానికి నా అభినందన. ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాడ్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా 75 years కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను. ఐ లవ్ యూ బాలయ్య. థ్యాంక్ యూ. లోకేష్ గారు డౌట్ వచ్చింది అన్నాడు. వాళ్ళ కుటుంబం అందరు కూడా సినీ ఫీల్డ్కి వచ్చారు, హీరో లేరు, హీరోయిన్ లేరు. కానీ లోకేష్ గారు ఎందుకో సినీ ఫీల్డ్ ఒకటి ఇటు హీరో అయింది, ఇక్కడ పొలిటీషియన్ అయినట్టు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారిని చూస్తేనేమో 65 ఏళ్ళు వారి వయస్సు, నిజంగా చూస్తానేమో 25 ఏళ్ళ లెక్క కనబడతాడు ఆయన బాలయ్య బాబు గారు. మరి లోపల ఒక బోలాతనం, ఆయన ముఖంలో గంభీరత్వం, నచ్చిందే చేసే గుణం, నచ్చకుంటే రుద్రతాండవం. అప్పుడు చూస్తున్నా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్టు వారి యాటిట్యూడ్, వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. చాలా సంతోషం. వారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా, ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా, అలాగైతే వర్ష విపత్సానికి అతలకుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంట నేలమట్టమైంది. వాళ్ళందరూ గుర్దాభక్తిగా నేను 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, దాంతో తీరదు, వాళ్ళు ఇంకా కూడా ముందు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో దానికి వృద్ధాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. నాకు ఒక్క కుటుంబం కాదు, చాలా పెద్ద కుటుంబం. అది నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది. అలాగే అంటే ఇటు నాతో రక్తం పంచుకు పుట్టిన నా సోదరిమణులు అయితేనేమి, లేకపోతే నా హిందూపురం నియోజకవర్గ ప్రజలైతేనేమి, నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కళాభిమానులు, నా అభిమానులు అందరికైతేనేమి, లేకపోతే నా చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి చేసిన మా ఛాంబర్ కౌన్సిల్ మెంబర్స్ అయితేనేమి, నా దర్శకులు అయితేనేమి, ఇంత పెద్ద కుటుంబం నాకు. వాళ్ళందరూ కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అందించిన సహాయ సహకారాలు, ఆ తల్లిదండ్రుల తొరత మీరే నాకు స్ఫూర్తి అని తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఈ 50 సంవత్సరాలు, ఇప్పుడు 51వ సంవత్సరాలకు అడుగు పెట్టాను. నాకు ఈ అంకెలంటే నాకు చాలా భయం కాదు, గుర్తుంటుంది నాకు. ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశానని అడగండి, అదొకటి తప్పితే సరే మిగతా నా రికార్డులు, లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నాకు గుర్తుండవు. ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి, కానీ నాకు గుర్తుండదు. అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మనవాళ్ళతో ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది. నాకు వాళ్ళు నన్ను బాలా అని పిలుస్తారు తప్పితే నన్ను తాత అని పిలిచే తాట ఉలుస్తాను అన్నది. సో ఏం లేదు, ఏంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు, నేను ఇందాక అన్నాను, కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే కానీ అది కళ, కళతో అభినయించేది కళ.
నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఒక అద్భుతమైన రైటర్ రాసింది డైలాగ్, నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని. అదే దారిలో నేను వెళ్తుంటాను. అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడుగా ఉంటూనే రాజకీయాలు రాకముందు ఇది నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే మన రాయలసీమ క్షామ నివారణకైతేనేమి, ఉప్పెన్నెలకైతేనేమి, వీటిలన్నిటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని, అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతం ఏంటో దెబ్బతిందో అలా అందరినీ సంఘటితపరిచి అందరూ వాళ్ళ రాష్ట్రాలు వేరైనా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలు నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది. ఏదైనా ఆయన ఒక ఆలోచన, దూరపు ఆలోచనతో పెట్టేవారు. ఏమున్న ఒక సందేశం, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. అలా లెజెండ్. అలాగే జై బాలయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, బాబు నువ్వు కష్టపడుతూ పని చేసుకుంటూ వెళితే వెనకాల ప్రతి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని. అలా మీరు 50 సంవత్సరాల పాటు సినిమానే నమ్మారు, మీ పనినే నమ్మారు, నమ్ముకుంటూ వెళ్ళారు. ఈరోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తున్నాయి. సో ఇది 50 సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు. మీ ఎనర్జీ నాకు తెలుసు. ఇంకా ముందు ఇంకా ఎన్నో సాధిస్తారు. ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు, అవార్డ్స్ అని కాదు. కాబట్టి ఇంకా ముందు కూడా బాబు చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తాయి. అలాగే ఈ 50 సంవత్సరాల మీ జర్నీలో దగ్గర మనం సింహ చేసి 2008 అంటే ఇప్పుడు దగ్గర 16 నుంచి 17 సంవత్సరాల పాటు మీ జర్నీలో 17 సంవత్సరాల పాటు నేను కూడా ఉంటాం అనేది నిజంగా నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాట మాత్రం ఇప్పుడు చెప్తున్నాను బాబు, మీకు ఓపిక ఉన్నంత వరకు, మాకు ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఉంటాను. థ్యాంక్ యూ బాబు. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ CEO గారికి, అలాగే మీ టీం అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య. అద్భుతమైనటువంటి ఈ తరుణం మన భారతదేశ చరిత్రలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జరుగుతున్నటువంటి అపురూపమైనటువంటి సత్కారం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ladies and gentlemen, a pioneering entity, World Book of Records Foundation is presenting a special record for the glorious completion 50 glorious years of legendary career as a hero in cinema. First Indian cinema actor to be honored by the World Book of Records. It's an